తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉండవచ్చు కానీ పేద ప్రజల మీద కాదని వైసీపీ నాయకులకి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 4-5వ డివిజన్, జాకీర్ హుస్సేన్ నగర్, అలాగే రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా నారాయణకి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. సమస్యలన్నింటినీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం. ప్రజల స్పందన అనూహ్యం. ఒకటి, ఎక్కడికి పోయినా వాళ్ళు కోరుకునేది వాళ్ళకి కావాల్సిన చిన్న మినిమం డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు. పేదలు, నిరుపేదలు ఎవరికైతే 2014-19 దాకా మేము ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళు లాటరీ చేసి వాళ్ళకి ఇచ్చాం. అయితే వాళ్ళకి ఇంతవరకు ఇల్లు ఇవ్వాల. అది దారుణం. ఎందుకంటే పేదలు, నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీతో ఈ భారతదేశంలో ఎక్కడా కట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టాం. దాదాపు 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేసాం. ఒక్క నెల్లూరు నగరానికి 43,000 ఇల్లు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి పేదవాడికి సొంత ఇళ్ళు ఉండాలనే ఉద్దేశం చేసాం. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను నాశనం చేసి వాటిని వదిలేసింది. నిజంగా దారుణం. మా మీద కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. అదేవిధంగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. నెల్లూరు మొత్తం వేసేసాం. 90% పూర్తయింది. దోమలు లేని నగరం చేయాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 10% వరకు పూర్తి చేస్తుంటే నెల్లూరు నగరంలో ఈరోజు దోమ పడేది కాదు. దోమలు ఎందువల్ల వస్తాయి? సైడ్ కెనాల్స్లో